ముఖ్యంగా మనకి తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్నటువంటి పంటల్లో కంది, పెసర, మినుము, వీటితో పాటు ముఖ్యంగా ఈ మూడు అయితే కంది, పెసర, మినుము ఉన్నాయో వీటిని వానాకాలంలో సాగు చేస్తారు. అదేవిధంగా యాసంగిలో సాగు చేస్తున్నటువంటి శనగని కూడా మనం పప్పు ధాన్యాల కిందకి పెట్టుకుంటాం. వీటితో పాటు కొంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నటువంటి ఉలువలను కానీ అలాగే బొబ్బర్లను కానీ వీటిని కూడా మనం పప్పు ధాన్యాల కింద తీసుకుంటాం మేడం. వీటి పప్పు దినుసుల పంటల్లో చూసుకున్నట్టయితే కంది, పెసర, మినుము ఎక్కువగా విస్తీర్ణంలో ఉంది మనకి వానాకాలంలో. ఈ మూడు పంటల్లో కూడా మనకి కంది ముఖ్యంగా ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. తెలంగాణలో చూసుకున్నట్లయితే సుమారుగా 5 లక్షల ఎకరాలలో ప్రతి సంవత్సరం మనకి సాగు చేస్తూ ఉన్నారు. ఈ తెలంగాణలో కూడా మనకి ముఖ్యంగా జిల్లాల పరంగా చూసుకున్నట్లయితే వికారాబాదు, నారాయణపేట, సంగారెడ్డి, ఆదిలాబాదు, ఆసిఫాబాదు, కామారెడ్డి మరియు ఉమ్మడి మహబూబ్నగర్లో ఉండేటటువంటి గద్వాల, ఇటువంటి జిల్లాలలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నారు ఈ కంది పంట.